పోచారం మున్సిపాలిటీలో కౌన్సిలర్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ పట్టణ ప్రగతి గురించి తెలుసుకున్న సందర్భంలో 3వ వార్డు నుంచి గెలిచినటువంటి వ్యక్తి చింతల రాజశేఖర్ గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి మరి వారి 18 నెలలలో వారి యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంది, ఎలా ముందుకు వెళ్తారో తెలుసుకుందాం. రాజశేఖర్ గారు నమస్తే సార్. ముందుగా మీ V3 ఛానల్ గారికి, ప్రేక్షకులకు అందరికీ, మీ స్టాఫ్కి, మీ రిపోర్టర్స్ అందరికీ, మీ CEO గారికి ముందుగా ధన్యవాదాలు. ఇప్పుడు పట్టణ ప్రగతి అనే కార్యక్రమం తీసుకుంటే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే మా సీఎం గారు ముందు చూపుతోని ఏ పథకాలు తీసుకొచ్చినా ప్రజలకు, ప్రతి ఒక్కరికి కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పథకాలు తీసుకొచ్చారు. ఆ పథకాల ద్వారా చాలా వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో చూస్తే స్ట్రీట్ లైట్ మొదలు పెట్టుకుంటే శానిటైజర్ వరకు కింది స్థాయి వరకు మొత్తము పరిశుభ్రం, గ్రామాలు కానీ పల్లెలు కానీ మున్సిపాలిటీలు కానీ ఎక్కడ చూసినా వీధులలో క్లీన్ ఉండాలి, చెత్తా చెదారం ఉండకూడదు, లైట్లు బాగున్నాయా, మోరీలు బాగున్నాయా, రోడ్లు బాగున్నాయా, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇవన్నీ కూడా మొన్న చేయడం జరిగింది. ప్రజలు ఈ పనులను చూసి చాలా సంతోషంగా ఉన్నారు. సో పట్టణ ప్రగతితో పాటు కరోనా మొదటిసారి వచ్చినప్పుడు సహకారాలు అందించారు ఏమన్నా ప్రజలకు? కరోనా టైంలో మా సీఎం గారి ఆదేశాల మేరకు, మా మంత్రి మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలకు ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో, ఎవరెవరికైతే కరోనా వచ్చిందో వారందరినీ కూడా మేము గుర్తించి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను అందిస్తూ, వారికి కావాల్సిన వైద్య సదుపాయాలను అందిస్తూ చాలా కష్టపడ్డాం, పనిచేసాం. మా గ్రామంలో ఒక్కరిని కూడా మేము తక్కువ చూపు చూడకుండా ప్రతి ఒక్కరిని మంచిగా చూసాం. మేము భయపడలేదు. మేము మా ప్రజలు బాగుండాలన్న ఉద్దేశంతో మేము అన్ని జాగ్రత్తలు మేము పాటిస్తూ వారిని కూడా ప్రతి ఒక్కరిని కరోనాను ఎలా ఎదుర్కోవాలనే ధైర్యం నింపి వాళ్ళను మంచిగా ఆరోగ్యవంతులను చేసినాం. డెవలప్మెంట్ విషయంలో ఎలా ముందుకెళ్తారు మీ వార్డులో? డెవలప్మెంట్ విషయానికి వస్తే ముందుగా ప్రజలు నన్ను కోరుకొని నన్ను నిలబెట్టి ఎలక్షన్లో గెలిపించారు. వారు ఏ నమ్మకంతోనైతే నన్ను గెలిపించారో అదే నమ్మకంతోనే వారికి నేను అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తూ వారు కోరుకున్న అభివృద్ధిని, మా దృష్టిలో ఉన్న అభివృద్ధిని వారికి 100%గా మేము చేస్తున్నాము. ఇప్పటికే 1,80,00,000 చిల్లర పైచిల్కు అభివృద్ధి జరిగింది నా వార్డులో. ఇప్పుడు మళ్ళా కూడా కొంత నెక్స్ట్ వచ్చే జనరల్ బాడీలో ఇంకొక 50-60 లక్షలు అభివృద్ధి ఉంది. అది కూడా తీర్మానం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఫీవర్ సర్వే జరిగిందా మీ యొక్క వార్డులో? మరి కేసీఆర్ కిట్, అది ఫీవర్ సర్వేకి ఏదైతే కరోనా కిట్ ఇచ్చారో మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఫీవర్ సర్వే అంటే జ్వరం ఎవరెవరికి ఉంది, ఎవరెవరికి లేదు, ఒకరింట్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళకు ఎవరెవరికి ఆరోగ్యంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళకు అనేది కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మా సిబ్బంది, మా గవర్నమెంట్ కేటాయించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారితో పాటు మేము పర్యటించి ప్రతి ఇంటికి వెళ్ళి వారికి వైద్య పరీక్షలు, జ్వరం, ఫీవర్ సర్వే చేసి వారికి ఒకవేళ సర్వే ఉంటే వాళ్ళ నిర్ధారణ అయితే వాళ్ళకు ఇమీడియట్లీ వైద్య సదుపాయాలు కూడా అందించాము. వారికి మేము టెస్టులు కూడా చేయించాము. ఏదున్నా ట్యాబ్లెట్స్ అన్నీ కూడా సక్రమంగా అందించాము. పథకాలు సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఏమన్నా పంచారా మరి ఈ యొక్క 18 నెలల్లో? మేము దాదాపు నా వార్డులో ఒక 10-15 వరకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం జరిగింది. ఇంకోటి మన సీఎం ఫండ్, రిలీఫ్ ఫండ్ కూడా చాలామందికి వైద్యం చేసుకున్న తర్వాత వాళ్ళకు బిల్లుల మీద వచ్చే డబ్బులు కూడా మేము చెక్కులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. బోనాల పండుగ వస్తున్న సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముందుగా బోనాల పండుగకు మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వ్యక్తిగతంగా దూరం పాటించాలి, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి. ఉదయం నుండే బోనాలు అనేది ఫ్లోటింగ్గా వెళ్తుంటే జనాలు గుమ్మిగూడరు. ఎవరికి వారు ప్రత్యేకంగా ఎవరికి వారే తీసుకువెళ్ళి బోనాన్ని అమ్మవారికి సమర్పించుకొని వ్యక్తిగతంగా దూరం పాటిస్తే మనకు మంచిది, ఎదుటి వాళ్ళకు మంచిది.
హరితార కార్యక్రమంలో కేసీఆర్ గారు చాలా జాగ్రత్తలు ఉండాలి, కంపల్సరీ చెట్లు పెంచాలి, పెంచకపోతే చర్యలు ఉంటాయని అంటారు కదా, ఆ విషయంలో ఎలా ఉన్నారు? దాదాపు హరితార కార్యక్రమంలో మా మున్సిపాలిటీలో 1,00,000 పైచీలకు మేము మొక్కలు నాటాము. ఇక వార్డు వైజ్గా నేను ఇంత నాటిన అని నేను చెప్పను, కానీ 1,00,000 పైనే నాటాము. అన్నీ కూడా నా వార్డులోనే ఒకటి పెద్దది యాదాద్రి పార్కును తయారు చేశాము. పెద్ద ఎత్తున 2 బోర్లు వేసి మన నర్సరీలు పెట్టాము. అందులో ఇప్పుడు లక్షల మొక్కలు ఉన్నాయి, పెంచుతున్నాము. వాటిని ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో, ఎక్కడెక్కడ నా వార్డులో ఏ వార్డులో అవసరం ఉన్నా కానీ నా వార్డులను వచ్చి తీసుకొని వెళ్తున్నారు చెట్లు. అది మున్సిపల్ తరపు నుంచి పెట్టాము. నర్సరీలు 4-5 పెట్టాము. నా వార్డులో ప్లేస్ ఉంది కాబట్టి పెట్టాము. అయితే మనకు ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడ ఖచ్చితంగా ఆ చెట్టు మొక్క నాటినామంటే ఖచ్చితంగా పెంచాల్సిందే. దాన్ని పెట్టి నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తలు పాటిస్తున్నాం. శుభ్రతలో మీ ప్లాన్ ఎలా ఉంది? మేము ప్రతి ఆదివారం కూడా నేను మా మున్సిపల్ మంత్రి గారు కేటీఆర్ గారు గౌరవనీయులు ఆయన చెప్పినట్టుగా ఇప్పటికీ నేను పాటిస్తూనే ఉన్నాను. ప్రతి సండే నేను నా ఇంట్లో నా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నోళ్ళందరికీ కూడా నేను ఇల్లు శుభ్రం చేసుకోవాలి. దాన్ని శుభ్రత చేయిస్తూ మరి కూడా నా వార్డులో కూడా శుభ్రం చేయిస్తున్నాను మన సిబ్బందితో. థర్డ్ వే గురించి ప్లాన్? థర్డ్ వే అంటే చెప్పలేము, అది వస్తుందా వస్తలేదా. ప్రజల్లో నేనైతే భయాందోళన తీసుకురాదలుచుకోలేదు. మీరు ధైర్యంగా ఉండండి. కరోనా వస్తుందా వస్తలేదా అనేది కాదు, మన వ్యక్తిగత మనము దూరం పాటిస్తూ మన జాగ్రత్తలు మనం పాటిస్తూ మనం శానిటైజర్ పెట్టుకోవాలి. చేతులకు ప్రతి క్షణం శానిటైజేషన్ యూజ్ చేసుకోవాలి, మాస్కులు ధరించాలి, వ్యక్తిగత దూరం పాటిస్తే చాలు. మీ యొక్క వార్డు ప్రజలకు ఏం చెప్తారు? మీ టీవీ తరపున నేను చెప్పదలసింది ఒకటే, మా ప్రజలకు మా అభివృద్ధి ఏదైతే జరుగుతుందో ఆ అభివృద్ధి విషయంలో ప్రజలు కూడా అందరూ నాకు సహకరించి ముందుకు నడిస్తే ఇంకా ఎంతో విధంగా మనము మన వార్డుని అభివృద్ధి చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదండి మరి పోచారం మున్సిపాలిటీ ఉన్నటువంటి 3వ వార్డు నుంచి గెలిచినటువంటి చింతల రాజశేఖర్ చెప్పినటువంటి విషయాలు. కరోనా సమయంలో స్టార్ట్ చేస్తే మరి ప్రస్తుతం ఉన్నటువంటి పట్టణ ప్రగతి మరి ఎక్కడైతే డెవలప్మెంట్ విషయాల గురించి కూడా చక్కగా వివరించారు. చూస్తుండే విధంగా కెమెరామెన్ శ్యామ్తో మిశ్వర్ పోచారం.